హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇదొచ్చేసి నా ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. ప్రతిరోజు పాపనైతే ఇలాగ మాకు దగ్గరలో ఉన్న పార్క్‌కి తీసుకొస్తూ ఉంటాను. మేమొచ్చేది 4:30, 5కి అలా ఎండ్ తగ్గినాక వస్తూ ఉంటాము. తర్వాత చాలా తొందరగా కూడా వెళ్ళిపోతాము. మంచు కూడా పడుతుందని చెప్పేసి. ఇంకా ఈరోజు మేమొచ్చేసరికి చాలా మాతో మంది పిల్లలు పాటేనే ఆల్రెడీ ఆంటీ వాళ్ళు, వచ్చేసున్నారు. అక్క వాళ్ళు, అంకుల్స్ కూడా చాలామంది వచ్చున్నారు. వాళ్ళంతా కూడా కొంతమంది వాకింగ్ చేస్తున్నారు. తర్వాత కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. మైండ్ అంతా పార్క్‌లోని ఏ గోల ఉండదు. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా! అందుకనే వాళ్ళు కూడా ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడానికి పార్క్ అయితే వస్తూ ఉంటారు. ఇంక నా విషయానికి వస్తే ఇదైతే వింటర్ సీజన్ కదా! ఎక్కువగా అయితే బయటికి తీసుకురాను. మంచది పడుతుందని చెప్పి జలుబు అది చేసేస్తదని. మార్నింగ్ టైంలో అయితే తీసుకురావడానికి ప్రిఫర్ చేస్తాను. ఎండ అది వస్తదని చెప్పి. ఇంకా మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ అది ప్యాక్ చేసిన పనేమీ లేకపోతే తీసుకొస్తాను. లేదంటే లేదు. ఇంకా పాపకైతే బయటికి తీసుకొచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తినిపించడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే అందరిని చూస్తూనే తినడానికి ఇష్టపడతది. ఇంట్లోనంటే ఎప్పుడు మా ఇద్దరమే ఉంటాం కదా! ఏం తింటది అలా అని చెప్పి బయట తీసుకొస్తాను. ఎక్కువ తినేటప్పుడే తీసుకొస్తాను. ఇంక అందరిని చూస్తూ అలాగ ఏదో ఒకటి తింటుందిలే అని చెప్పేసి. నేను కూడా ఎప్పుడూ వద్దామని అనుకుంటాను కానీ, మనకి ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. నేనే ఎప్పుడు పాపని తీసుకొని రావాలి. ఇక్కడ వచ్చిన ఎవరితో మాట్లాడలేము. ఎవరితో కూడా సరిగా ఉండలేము. వాళ్ళందరితో కూడా మాట్లాడదామంటే ఎవరికీ భాష కూడా రాదు. ఇంక ఈ మధ్యనే ఒక అక్కయితే కలిసారు. తనైతే కొంచెం తెలుగు వింటాం. తెలుగు మాట్లాడుతున్నారు. అందుకే ఆవిడతో కలిసి ఈ మధ్య వెళ్తున్నామనమాట. ఇంకా అవన్నీ పార్క్‌లో ఆడిపిచ్చుతాను కానీ, తను ఇంకా చిన్నపిల్ల గదా! అన్నీ కూడా ఆడుకోలేదు. ఇంకా మంచిగా ఆడిపిచ్చేసి ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ.